భారతదేశంలోని పంజాబ్‌ని ముక్కలు చేసి, పాకిస్తాన్‌లోని పంజాబ్‌ని ముక్కలు చేసి, 2 ముక్కల్ని ఒకటి కలిపి ఖలిస్తానీ అనే ఒక ప్రత్యేక దేశం కావాలని మూర్ఖులు ఎవరైతే గతంలో ఇట్లాగే అనుకుని ఆ కాశ్మీర్ రాజు తీసుకెళ్ళి ఆ కాశ్మీర్‌ని సర్వనాశనం చేశాడు. లేకపోతే ఇప్పుడు సిరియా, యెమెన్, లెబనాను ఇట్లాంటియన్నీ ఏమవుతున్నాయి? అట్లాగా ఎవడో ఒక స్థానికుడి పెత్తనం ఎవడితో ప్రోత్సహించడంతో ఉద్యమాలు చేసేసి నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లాగే ఖలిస్తానీ ఉద్యమాన్ని ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, తర్వాత కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు ప్రోత్సహిస్తూ వచ్చినాయి. భారత్లో ఎప్పుడు ఏదో ఒక చిచ్చు రేగుతూ ఉంటేనే అప్పుడు తమ మాట వింటుందన్నటువంటి ఉద్దేశంతో ప్రోత్సహిస్తూ వచ్చినాయి. చివరికి ఆ ఖలిస్తానీలు అక్కడ నుంచి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఈ మధ్యన మనం సీరియస్ అయ్యాక ఆస్ట్రేలియా కొంత కంట్రోల్లో పెట్టింది, బ్రిటన్ కొంత కంట్రోల్లో పెట్టింది, కెనడా ఆ మధ్యన జస్టిన్ ట్రుడో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళని పూర్తిగా నెత్తినేసుకుని భారత్కి వ్యతిరేకంగా నోటికొచ్చిన కారు కోతలో కూశాడు. ఆ కెనడా ప్రధానమంత్రిని ఏ స్థాయిలో నరేంద్ర మోడీ ట్రీట్ చేశాడు అన్నది కూడా చూసాం. ఇప్పుడు ట్రుడో పోయిన తర్వాతన కొత్త నివేదికల్లో వచ్చినటువంటి అంశం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే చేసినటువంటి తాజా లెక్కల ప్రకారం ఖలిస్తానీ పేరుతో భారత వ్యతిరేక వ్యవహారాలు, భారత్లో ఆయుధాలు కావచ్చు, భారత్లో మాదక ద్రవ్యాల వ్యవహారాలు కావచ్చు నడుపుతున్నటువంటి శక్తులు కెనడా కేంద్రంగా పనిచేస్తున్నాయన్నది తాజాగా కెనడా ప్రభుత్వానికే అందినటువంటి నివేదిక. దీంతో కెనడా ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్కి కూడా ఆ నివేదిక కాపీ పంపించి అదే సందర్భంలో అరాచక శక్తులను కంట్రోల్ చేస్తామని చెప్తోంది.